భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నాననుకుంటే నీ ప్రేమకి కొన్ని కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ ప్రేమ పరమేశ్వరుడిది. ఈ తత్వము నీకు అవగాహన అయిన నాడు భగవంతునికి నీకు ఉన్న అనుబంధం చేత పూజకి కూర్చున్నా స్మరించిన నీకు ఒంట్లో పులకరింతలు వచ్చి చేసినటువంటి పూజకి కారణమవుతుంది. అది దామోదర తత్వము. కార్తీక మాసానికి దామోదరుడు అధిదేవత అంటే దాని అర్థం నీకు భగవంతునికి ఉండేటటువంటి అనుబంధాన్ని నువ్వు ప్రీతితో స్మరించి సేవించాలి తప్ప యాంత్రికంగా నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా నీకు విశేషమైన ఫలితాన్ని కర్మ తెచ్చి పెట్టలేదు. కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. మీరు చూడండి, మనసు ప్రధానం. నీ మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది నిజమైతే ఈశ్వరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ మనసు అక్కడికి చేర్చడానికి సాధనాలు పువ్వులు, సాధనాలు ఉపచారాలు. అసలు నీ మనసు లొంగకుండా యాంత్రికంగా ఉపచారం ఒకటే చేస్తే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పువ్వులు ఒక్కటే వేసి నీ మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడికి ఆ పువ్వు కొత్తది కాదు. ఈశ్వరుడి సృష్టిలోది ఆ పువ్వు. నువ్వు కొత్తగా తేలేదు, ఈశ్వరుడే తీసుకొచ్చాడు. ఈశ్వరునిది కానిది నీదైనది ఈ లోకంలో ఏమీ లేదు. అన్నీ ఆయన ఉచ్ఛిష్టమే, ఆయన సృష్టిలోనివి. ఆయన సృష్టిలోనివి ఆయనకే ఇస్తున్నప్పుడు మధ్యలో ప్రీతి ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే ఆయన పరవశించిపోయి తీసుకుంటాడు. చూడండి, లోకంలో ఓ మర్యాద ఉంటుంది. అమ్మ భగవంతుడికి నైవేద్యం పెట్టి చక్కెర పొంగలు పెడుతుంది కొడుక్కి, మడిబట్టతో ఉంటుంది, ఇంకాను తినంటుంది. వాడు 2 బాదం పప్పులు, 2 కిస్మిస్ పళ్ళు, 2 జీడిపప్పులు ఏరుకుని తిని 2 ముద్దలు తిని అమ్మ ఎంత బాగుందో చక్కెర పొంగల్ అంటాడు. అమ్మ ఇంత ముఖం చేసుకుంటుంది. బాగుందా నాన్న తిను అంటాడు. అమ్మ తిను అంటే వాడికి ఏదో ఆలోచన వస్తుంది. కాదు అమ్మ నువ్వు కొంచెం తిను అంటాడు. అంటే అమ్మ వంగి కొడుకు ఇలా పెట్టిన చక్కెర పొంగలి అందుకుని తింటుంది. అమ్మ బాగుంది కదూ అంటాడు. చాలా బాగుంది నాన్న అంటుంది. భర్తకి వెళ్ళి ఏం చెప్తుంది? ఏమండి ఇవాళ వాడు చక్కెర పొంగలి బాగుందని పాపం నాకు పెట్టాడండి, పెట్టి వాడు తిన్నాడండి, పర్వాలేదు పరమేశ్వరుడు మనకి మంచి కొడుకుని ఇచ్చాడంటే. చక్కెర పొంగలి వాడు ఏమైనా సంపాదించి తయారు చేసి అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలో తను ఎంగిలి చేసి ముద్ద అమ్మకి పెట్టాడా? అమ్మ పెట్టిన చక్కెర పొంగలిలోని ముద్ద అమ్మకి పెడితే లౌకికంగా కన్న తల్లికే అంత సంతోషం ఉంటే ఇన్ని బ్రహ్మాండములు సృష్టించి ఈ శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పరమభక్తితో ఆయనకు ఒక్క పువ్వు ఆయన పాదాల మీద వేస్తే మురిసిపోతాడు. లౌకికమైన తల్లికే అంత ప్రేమ ఉంటే పరదేవతకి పరమేశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుంది. ఆయన ప్రీతిని అర్థం చేసుకుని నువ్వు ప్రీతితో నిలబడగలగడం దామోదరుణ్ణి అధిదేవతగా ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి భావనతో నువ్వు నిలబడడం. దామోదరమావాహయామి అన్నట్లే త్రయంబకమావాహయామి అంటారు. త్రయంబకుడు అంటే త్రయాణం లోకానాం అంబక పిత అని అమరకోశం. 3 కన్నులున్నవాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు అన్నప్పుడు ఏదో, త్రయంబకుడు అన్నప్పుడు కూడా అదే. ఆ పరమేశ్వరుడే నీలమేఘశ్యాముడై శంఖచక్ర గదాపద్మములు పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని కూర్చుంటే పరమశివుడు. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. నీకు చదువు ఇవ్వాలని నువ్వు అడిగితే వీణ పట్టు కూర్చుంటుంది, డబ్బు ఇవ్వాలని అడిగితే పద్మంలో కూర్చుని అభయహస్తాన్ని చూపిస్తుంది. నీకు శరీర పటుత్వం కావాలి అని నువ్వు అడిగితే ఆమె రుద్రాణీ స్వరూపిణి అయి నీ ముందు కూర్చుంటుంది. నీకు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకున్నావో దానికి అనుగుణమైన రూపంలో ఆవిడ కూర్చుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.